పార్టీ ఆదేశం ప్రకారం బుధవారము చాలా ముఖ్యమైన నాయకులతో ప్రతి నెల కూడా మీటింగ్ పెట్టుకోండి. దానివల్ల కొంత ఏదన్నా కూడా వాళ్ళ మనసులో ఉండేటి కానీ వాళ్ళ బాధలు కానీ ఇంకోటి కానీ పార్టీ దృష్టికి తీసుకుపోయేటి కానీ కొన్ని అవి బయటకు వస్తాయి. మీరు క్రమం తప్పకుండా ప్రతి నెల ప్రతి బుధవారం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకొని అందరినీ పిలిచి మీరు మాట్లాడాలనే ఉద్దేశంతో అందరినీ పిలవడం జరిగింది. అందరూ కూడా తక్కువ సమయంలో కూడా వచ్చినందుకు కొందరు సమస్యలు కొందరుగా బాధలు పంచుకున్నారు. ఏదంటే మనము ఏదైనా ఒక అసంతృప్తి అనేది మనం మానవులం, సహజం, అందరికీ ఉంటుంది. కానీ దాన్ని ఒక్కో రకమైన అసంతృప్తిని ఒక్కో వేదిక మీద వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పే సమస్య 4 గోడల మధ్య నాకు చెప్పే సమస్య అది ఈడ చెప్పే సమస్య కాదు. మోహన్ అన్న జగన్ అన్న చెప్పినది ఇక్కడ మాట్లాడాల్సిన సమస్య. ప్రభాకర్ అన్న చెప్పింది సామకోటి గారికి మీరు అబ్జర్వర్ కాబట్టి పులిందల్లో ఈ పరిస్థితి ఉంది, ఇది నువ్వు అధిష్టానానికి తెలియజేయని ఆయన చెప్పాల్సింది. అది ఇట్లా సమస్యలను అసంతృప్తిని వెల్లడించాల్సిన సందర్భాలు ఒక్కో స్టేజ్ ఒక్కో రకంగా ఉంటుంది. అందరికీ బాధ ఉంటుంది. ఇంకొక విషయం, అసలు నాకు ఒక్కోసారి వాస్తవంగా కూడా మిమ్మల్ని చూస్తే ఒక రకంగా కూడా చాలా బాధగా కూడా ఉంటుంది. ఏంటంటే ఎప్పుడు పిలిచినా ఏమి చేసింది అంటే నేను అనుకోవడము 100% మీ తరపున నేను సాటిస్ఫాక్షన్గా లేను. మీరు నా మీద ఎట్లా తృప్తిగా ఉన్నారో అసంతృప్తిగా ఉన్నారో నాకు నేను అడగను. కానీ మీ పట్ల అయితే నేను అసంతృప్తిగానే ఉన్నా. ఏంటంటే ఎప్పుడు పిలిచినా ఏం జరిగినా దేనికైనా రెడీ అని మన జెడ్పీటీసీ ఎలక్షన్స్ అప్పుడు మీ ఇంట్లో సొంతం వాళ్ళు నిలబడినా కూడా అంత కష్టపడరు. ఆ రకంగా వచ్చి పనిచేసినారు. ఇప్పుడు ఏ మీటింగ్ పెట్టినా ఇంకోటి పెట్టినా కూడా ఆఫీస్ అంతా కలకల్లాడుతా ఆ రకంగా వస్తారు. ఒకసారి మిమ్మల్ని చూస్తే కూడా అసలు నాకు నిజంగా చాలా బాధ, ఎప్పుడో రుణపడి ఉన్నాను అనుకుంటా. కానీ మళ్ళీ ఒకసారి ఆలోచించి నేనేమన్నా తప్పు చేస్తానా అని ఆలోచించుకొని నేనైతే తప్పు చేయడం లేదు కదా అని సరిదిద్దుకొని ఎప్పుడు మంచి టైం వస్తుంది కదా అని ఏది ఒకసారి మీకు కూడా నా వల్ల చిన్న ఏది ఊళ్ళో పోస్ట్ ఉంటే ఇద్దరు వచ్చి అడిగితారు. దానికి తప్పదు, నేను ఒకరికే వేయాలి. అప్పుడు ఇంకొకరు బాధపడినచ్చు, వాళ్ళకి సర్ది చెప్పి. ఇప్పుడు ఉదాహరణకు మా అమరుకు మేము ఆ తర్వాత కేవలం లింగాలలో జరిగినప్పుడు బూత్లో ఈడ్చి అతన్ని అవమానం చేసినా కూడా మళ్ళీ గంట తర్వాత నేను పోతే నా వెనకెప్పుడు వచ్చి మళ్ళీ 5 వరకు బూత్లో కూర్చున్నాడు. అంటే ఒక్కడే. అలాంటి వాళ్ళకు ఆ తర్వాత మళ్ళీ బీసీ వర్గానికి సంబంధించిన క్యాండిడేట్ కాబట్టి అలాంటి అతనికి మార్కెట్ కమిటీ ఇవ్వాలని ఆ క్రమంలో మా బ్రహ్మయ్యన్న కానీ ఆ తర్వాత మా ఓలెడ్ యాదవ్ కూడా అడిగినారు. నాకు అది అడిగినది గుర్తుంటుంది. ఇది అమరుకి ఇచ్చా, వీళ్ళిద్దరికి ఏదో ఒకటి చేయాలనేది. ఒకటి నేను ముగ్గురికి గీలేను కదా. అట్లా ఏదన్నా నా వల్ల మీకు ఇబ్బంది జరిగింటుంది. కానీ స్వతహాగా ఇప్పుడు సింగిల్ విండో తర్వాత క్యాండిడేట్లను కూడా మనం వేసుకునేం అందరినీ. ఎక్కడన్నా డబ్బు ట్రాన్సాక్షన్ కానీ అనర్హులకు ఏమన్నా ఇచ్చినామో చెప్పండి. రాజారెడ్డి కేసులో ఏ కర్మాద లేకుండా పోయిన ఏలుపురు సుధాకర్కు సింగిల్ విండో ఇచ్చినామా లేదా మనం. అట్లా ఏది కోరి ఇప్పుడు లింగాల్లో ఇప్పుడు నవీన్ వాళ్ళ పెద్దనాయన సింగిల్ విండో ప్రెసిడెంట్ కాబట్టి మర్డర్ అయినాడు. కాబట్టి వాళ్ళ ఆ వంశానికి సంబంధించినట్టుగా ఆ తర్వాత ఆయనకు మళ్ళీ విశ్వనాథ తమ్మునికి ఇట్లా ఎక్కడన్నా చూసుకోండి. మనకు వాళ్ళ దగ్గర పోతారు వీళ్ళ దగ్గర పోతారనేం కాదు. అసలు నారేపల్లి ఉన్నాడన్నకు చైర్మన్ ఇచ్చాం కదా. మనకు తెలుగుదేశం పార్టీకి నిజంగా ఎవరు కష్టపడి చేస్తారు ఏమనే దాని మీద ఆ రకంగా మాట్లాడి చేస్తున్నాం తప్ప. అయితే ఫస్ట్ ఈ ప్రోగ్రాం గురించి 2 నిమిషాలు మాట్లాడి మళ్ళీ చెప్తాం. ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళు మనకు ఒక ప్రోగ్రాం ఇస్తారు. కానీ ఈ ప్రోగ్రాం వలన లాభ నష్టాలు కానీ పార్టీకి మేలు జరుగుతుంది అనేది ఈ పులివెందుల నియోజకవర్గంలో గ్రామస్థాయి లీడర్లుగా మీకు కొంత అవగాహన ఉంటుంది, నాకు కొంత అవగాహన ఉంటుంది. కానీ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఇచ్చిన ప్రోగ్రాం మీరు ఫాలో అయ్యి చేయండి. మీ సొంత అజెండా సొంత ప్రోగ్రాం అంటే మళ్ళీ చేసుకోండి, మాకు వచ్చిన అభ్యంతరం ఏం లేదు. పులిందల్లో ఇట్లాంటి వర్కౌట్ కాదని నేను అన్నాను అనుకోండి. మేము ఇచ్చిన ప్రోగ్రాం నువ్వు అందరితో చెప్పి ఇది అయిపోయిన తర్వాత మీ సొంత ఆలోచన పులిందులకు మీరు ఏ రకంగా రాజకీయం చేస్తే మీకు లబ్ధి జరుగుతుందో ఆ రకంగా తర్వాత అయినా చేసుకోండి, ఈ ప్రోగ్రాం మటుకు చేయండి అంటారు. మనం ఏదన్నా కానీ గతంలో ప్రోగ్రాం ఆ ఓటీపీలు కొట్టేది ఇవన్నీ మన నాయకులకు కానీ
అంత ఓపిక అన్ని రోజులు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఒక గ్రామంలో తిరగమంటారు, తిరిగేది ఎట్లా 30 ఇళ్ళు ఒక రోజు తిరగాలంటారు. ఇప్పుడు రమణాడల వాళ్ళ ఊరు అయితే 30 ఇళ్ళు అంటే ఒక 20 రోజులు, 600 ఇళ్ళు ఉంటాయి, ఒక 20 రోజులు పడుతుంది. అంటే 20 రోజులు ఆయన కానీ వాళ్ళ లీడర్లు కానీ డ్యూటీ చేయాలి. మన ఇక్కడ సాంప్రదాయము, మన మనస్తత్వం ఏంది, 2 రోజులు 3 రోజులు రాజకీయం చేస్తాం. వాళ్ళు చేసే పని 20 రోజుల పని మనం 3 రోజుల్లోనే చేస్తాం. కానీ వాళ్ళు అట్లా కాదు, మీరు కూర్చోండి. ఎగ్జాంపుల్, ఈరోజు తల్లికి వందనం అందరికీ పడింది. ఊర్లో పోయినప్పుడు 2 పిల్లలు ఉండే వాళ్ళకు కూడా తల్లికి వందనం పడిందా లేదా, ఆ పెన్షన్ వచ్చా అంటే మీకు 3,000 నుంచి 4,000 నుంచి పెంచినారు లేదా అని ఒక 2 నిమిషాలు కూర్చొని మాట్లాడి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఆ ఫోటోలు పెట్టండి అనేది వాళ్ళ ప్రోగ్రామ్. అంటే ఎవరికి నమస్కారం పెట్టుకుంటా డోర్ టు డోర్ పోయేది కాదు. ఈ రకంగా ఇంటరాక్ట్ అయ్యి కొంచెం ఇంట్లో కూర్చుంటే, ఇప్పుడు మనం ఇక్కడంతా గ్యాదర్ అయితే మీరు సమస్యలు చెప్పినట్టు ఆ ఇంట్లో వాళ్ళు కానీ ఏదన్నా మాకు ఏదో సమస్య చెప్తే మీ దృష్టికి వస్తే దాన్ని మీరు ఏదన్నా తీర్చగలిగితే అది పద్ధతి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టారు. కాబట్టి 27వ తేదీ నుంచి మీరు ఒక 10 రోజులు కష్టపడితే అంతా కూడా సరిపోతుంది. ఇది 45 డేస్ ప్రోగ్రామ్, 45 డేస్ ప్రోగ్రామ్ ఉంది. కాబట్టి నేను కూడా 7 మండలాలు ఉన్నాయి, మండలానికి 2 రోజులు పెట్టుకున్నా, 14 రోజులు. పులిందుల మున్సిపాలిటీ తొందరలో ఎలక్షన్ ఉంది కాబట్టి మున్సిపాలిటీలో మేము 20 రోజులు పెట్టుకున్నాం. 33 వార్డులు ఉన్నాయి మన దగ్గర. 33 నుంచి 40 అయినాయి వార్డులు. అవి అది కంప్లీట్ అయిందా బహుశా 40 అయినాయి, 40 వార్డులు అయినాయి. కాబట్టి తర్వాత రోజుకు 2 వార్డులు చొప్పున ఇక్కడ 20 రోజులు ప్రోగ్రామ్ కన్నా పెట్టుకుంటే ఈ 40 వార్డులు అయిపోతాయి. మండలానికి 2 రోజులు పెట్టుకుంటే అది 20 ప్రధానం 34 రోజులు, అంటే 45 రోజులు కానీ 34 రోజులు తిరిగేట్టుగా మనం పెట్టుకున్నాం. వాళ్ళు 30 రోజులు తిరగమన్నారు, 4-5 రోజులు అటు ఇటు. ఆ రకంగా ఈ ప్రోగ్రాం అంతా కూడా మనం తప్పకుండా చేసి వాళ్ళు ఏదైతే కండిషన్ ప్రకారం చేయమన్నారో ఆ ప్రకారంగా చేసి వదిలేస్తాం. ఎందుకంటే మన మీద నింద రాకుండా. ఈరోజు మన వాళ్ళు కొందరు మనం అది చేయలేదు ఇది చేయలేదు అని కూడా మాట్లాడినారు. ఇవన్నీ మాట్లాడినప్పుడు మీరు ఇది చేయలేదు కదా అంటారు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా మన పని మనం చేసి ఆ తర్వాత మనం అడగాల్సింది అది ఏ స్టైల్లో అడగాల, ఏం అడగాలనేది మళ్ళీ మాట్లాడదాం. కాబట్టి ఈ ప్రోగ్రాం అనేది అందరికీ ఏం లేదు, తల్లికి వందనం వచ్చిందా, పెన్షన్ వచ్చిందా, 60 ఏళ్ళ నుండి పెన్షన్ రాలేదా, ఇట్లాంటి వాటిని అడుగుతా పోయేదే. 27వ తేదీ కన్నా ముందే ఆ తర్వాత చనిపోయిన పెన్షన్స్ ట్రాన్స్ఫర్, అంటే భర్తకు వచ్చాంటి భార్యకు కానీ, భార్య చనిపోతే అది భర్తకు కానీ, అలాంటివి కొత్త పెన్షన్లు. తర్వాత ఇందాక జగనన్న వాళ్ళు చెప్పినట్లు హౌసింగు, దీని మీద ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాము 27వ తేదీ మీరు పల్లెలకు పోయే లోపలని మనకు లోకేష్ బాబు గారు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు వాళ్ళు ఏ రకంగా మనకు చెప్పమని ప్రజలకు చెప్తారో ఆ రకంగానే మనం చెప్పి 8 రోజులు అవుతుంది. ఆ తర్వాత ఏంటనేది ముఖ్యంగా పెన్షన్లు పోతానే మీరు ఇట్లా పల్లెలకు వచ్చారని మీరు తిరుగుతారంటానే మిమ్మల్ని చుట్టుకునేదంతా పెన్షను, మహా అంటే ఇండ్లు, ఈ 2 మెయిన్. ఆ తర్వాత వచ్చేసి ఇంకో ప్రోగ్రామ్ ఏంటంటే సర్ ప్రోగ్రామ్. మీరందరూ చెప్పినాము, క్లాసులు పెట్టి మన ఎవరైతే బిఎల్ఏలు ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా పనిచేసినారు. దాదాపు మన నియోజకవర్గంలో దాదాపు 30,000 ఓట్లను ఇప్పుడు చనిపోయినట్టు కానీ, డబుల్ ఎంట్రీ కానీ, అమ్మాయిలు ఉండి పెళ్ళిళ్ళు అయినట్టు అవి ఇక్కడనే వాళ్ళకి ఓటు ఉండేది. అవన్నీ కూడా దాదాపు 30 నుంచి 32,000 చేసి ఓట్లు మన పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఇది బోత్ పార్టీస్, అన్ని పార్టీలకు ఎవరేం అబ్జెక్షన్ చెప్పడం లే. ఎందుకంటే చనిపోయినవి కానీ, డబుల్ ఎంట్రీస్ కానీ ఇవి వైఎస్ఆర్ పార్టీ దిమ్మన్నారు, తర్వాత మన పార్టీ వాళ్ళు దిమ్మన్నారు. ఇంకా మీరు శ్రద్ధగా చేసి తర్వాత నిజంగా ఎందుకు ఇది మనం చెప్తున్నామంటే, ఇప్పుడు మీ ఊర్లో ఉంటాడనుకో ఆ ఓటరు, మీరు చేసే విధానము, చంద్రబాబు నాయుడు చేసే విధానము మీ పట్ల కొంచెం అట్రాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. వాడెక్కడో హైదరాబాద్లో ఉంటాడు, ఆ పొద్దు ఓటేని వస్తాడు, వానికి ఊర్లో పరిస్థితి తెలియదు, ఏం తెలియదు, వానికి జగన్ అభిమానమా చంద్రబాబు అభిమానమా చూసుకొని ఓటేసిపోతాడు. అట్లాంటివి మనం ఏమి ఉండాల్సిన పనిలే. అక్కడ ఓటు పెట్టి అట్లాంటి కావాలంటే తీసేయండి, నో ప్రాబ్లం. మన ఊర్లో ఉండి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ విషయాలు తెలుస్తుంటాయి. మీరేమేమి చేసేది, చంద్రబాబు నాయుడు గారు ఏమేమి చేసేది తెలుస్తుంది. కాబట్టి
వాళ్ళు పార్టీ పట్ల ఆకర్షితులవుతారు. అదే దూరంగా ఎక్కడో ఉండి వాడు వచ్చి ఆ రోజు ఓటు వచ్చి వాడిని ఇష్టం వచ్చినట్టు వాడు వేసిపోతాడు. కాబట్టి అలాంటి వాటి మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టండి. ప్రోగ్రామ్ కానీ ఈ ప్రోగ్రామ్ను 27వ తేదీ మనం లాంఛనంగా చేసి ఆ 7 మండలాలకు కూడా ముందే నేను డేట్లు ఇస్తాను. ఏ ఊర్లో పెట్టండి, పద్ధతి ప్రకారం నీట్గా చేసి కంప్లైంట్ లేకుండా చేసుకుందాం. తర్వాత ఇంకా ముఖ్యంగా మనకు ఉండే ప్రాబ్లం వచ్చేసి రెవెన్యూ ప్రాబ్లం. దీని మీద ఇంకా మామూలుగా అయితే మన ఆర్డీఓ గారు మెతక ఏమి చెప్పినా తిట్టినా కోరుకుంటాడు, కానీ ఆయన స్టైల్ అయిందే. కూర్చోబెడతాడు, కాఫీనా టీనా చెప్తాడు, పోతాడు. పని చేయడంలో పాడు చేయడంలో అంటే అనగాని ప్రసాద్తో కూడా చెప్పిన ఈ విషయం. వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. ఏంటంటే మరి ఏదో ఇప్పుడు కదా ఆ మున్సిపాలిటీకి వచ్చినట్టు గ్రేడ్ 1 సూపర్ ఆఫీసర్ వచ్చే వాళ్ళు కొత్తలో మనకు పనికి ఇబ్బంది పడతామేమో, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, ఎట్లో ఇతనితోనే పని చేయించుకుందాంలే అని ఆడికి తిట్టి ఓ రకంగా ఎట్లంటే అట్లా మాట్లాడి కూడా కొన్ని పనులు చేయించుకుందాం. దీనికి పరిష్కారమే ఏమంటే మేము ఇప్పుడు కలెక్టర్ గారే కలెక్టర్ గారే ప్రతి వారము ఒక కాన్స్టిట్యున్సీ 4 వారాలు అట్లా ఎన్నుకొని ఆయనే పులివెందులకు వచ్చి 4 వారాలు అంటే ప్రతి సోమవారము అదే మంగళవారము వస్తాను వచ్చి 4 వారాలు కంటిన్యూస్గా ఈయనే ఉండి గ్రీవెన్స్ పెట్టి దాంట్లో అప్పటికప్పుడే క్లియర్ చేసి ఆ రకంగా ప్రోగ్రాం పెట్టుకున్నాడు. అది ఫస్ట్ బద్వేలు అయిపోయింది. ఇప్పుడు 4 వారాలు తర్వాత కడప ఉంది. మేము కలెక్టర్ గారిని ఆ తర్వాత మాధవెక్కను రిక్వెస్ట్ చేసుకొని కడప ఈ ప్రాంతాల్లో కొంచెం రెవెన్యూ ప్రాబ్లమ్స్ అర్బన్ కాబట్టి తక్కువగా ఉంటాయి, మీకు ఏదైతే కడప కాన్స్టిట్యున్సీ ఉండే టైము మా పులివెందులకు ఇవ్వండి, ఆ లోపల స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చే లోపల కనీసం ఒక 30 to 40% అన్న మా రెవెన్యూ ప్రాబ్లమ్స్ కలెక్టర్ వచ్చి కూర్చుంటే ఖచ్చితంగా క్లియర్ అవుతాయంటే మంచి హృదయంతో వాసన్న కానీ వాళ్ళిద్దరు ఒప్పుకోవడం జరిగింది. బద్వేలు అయిన తర్వాత మన పులివెందులోనే కంటిన్యూస్గా 1 వీక్ కంటిన్యూస్గా 4 వీక్స్ కలెక్టర్ గారే వస్తారు, ఆర్డీఓలు అందరు వస్తారు, మేము ఈ గ్రీవెన్స్ అన్ని ఇవ్వడము అప్పుడే క్లియర్ అవుతాయి, 10 రోజుల్లో అవుతాయి కావంటే కావని చెప్తారు. కాబట్టి రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండేవి అన్నీ కూడా ఈ మార్గంలో ఒక 30-40%, ఎందుకంటే ఎక్కువ ఈ చక్రాయపేట ఏరియాలో నాకు చాలా హెవీగా రెవెన్యూ ప్రాబ్లమ్స్ అవి. ఆ మండలం టోటల్ నియోజకవర్గం అంతా 100 గ్రామాలు అయితే చక్రాయపేట మండలం 130 గ్రామాలు, చిన్నవి పెద్దవి అన్ని నానా రకం సమస్యలు అన్నీ ఉన్నాయి. కాబట్టి వాటికి వేంపల్లిలోనే కూర్చొనైనా పెట్టాలా. రెవెన్యూ ప్రాబ్లమ్స్ అన్నీ కలెక్టర్ గారి దగ్గర ఆ తర్వాత ఈ మంత్ నుంచి బద్వేలు ఒక వారం ముందో అయిపోయిందో ఇవన్నీ కూర్చోబెట్టి ఆ తర్వాత క్లియర్ చేసే మార్గం తప్పకుండా వచ్చేసి ఆ చర్యలు కూడా మనం తప్పకుండా తీసుకుంటాం. ఇంకా మామూలుగా పాలిటిక్స్కు అందరూ మాట్లాడేది వస్తే మనము అడుక్కుంటే ఏది రాదు. మన కెపాసిటీ మన కథ చూపించాం ఆల్రెడీ. మరొకసారి ముందుంది, అంతవరకు ఇంకా ఏం జరగవు, కొంపలేం మునగవు. ఈ 2-3 నెలల్లో మనం పులివెందుల మున్సిపాలిటీ కొట్టి చూపిస్తే పదవి పవరు మన తెలుగుదేశం ఆఫీస్ కాడ ఆ గేట్ కార్డ్ నుంచి వస్తుంది ఇది. కాబట్టి దాని గురించి మన సిస్టమేటిక్గా మన ఆలోచన మనకుంది. మనమేం కింది స్థాయి నుంచి స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ పైకి వచ్చాం. ఈ స్థాయికి వచ్చి ఇట్లా మిమ్మల్ని గాలికి వదిలేసి ఇట్లా కాదు, మాకు ఒక ఆలోచన ఉంది ఎట్లా అధికారం చాలా చేయమని. కానీ కొంత ఓర్పు వాళ్ళకు ఎందుకో ఆ పనుల ఒత్తిడి వలన వివిధ సందర్భాల్లో వివిధ వేదికల మీద అన్నీ చెప్తాను. అక్టోబర్లోనే ఎలక్షన్ ఉంది, ముందు మున్సిపాలిటీ. దానికి కష్టపడి జెడ్పీటీసీలో ఏ రకంగా చేశామో అందరం కష్టపడి ప్లాన్డ్గా చేస్తే పవరు దానంతా గదే వస్తుంది, పదవులు దానంతా గదే వస్తాయి. కాబట్టి మనమేం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ ప్రోగ్రాం వాళ్ళతో మనం అనిపించుకోకుండా తర్వాత తప్పకుండా ఈ ప్రోగ్రాం మనము చాలా పద్ధతిగా వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్లోనే అయిపోతే ఈ సమస్యలన్నీ ఒకటిపోతే. ఇప్పుడు ఒక 3-4 నెలలు అయింది ఎన్ఆర్జీఎస్వై వర్కులు కానీ ఇవి కానీ అన్నీ స్టాప్ చేశారు. క్లియర్గా ఈసారి గైడెన్స్ ఇందాక వచ్చేసి మున్నిటి కూడా చెప్పినాడు ప్రభాకర్.